చెప్పులు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మేము శ్రీశైలానికి బయలుదేరినాం అనమాట స్వామివారిని దర్శించుకోవడానికి. దారిలోన మైసిగండి దగ్గర మైసిగండి మైసమ్మ అమ్మవారి గుడి ఉంది అనమాట. చాలా ఫేమస్ ఇది టెంపుల్. ఇది రోడ్డు పక్కన ఉంటుంది. అయితే అమ్మవారి దర్శనం కోసమని మేము గుళ్ళోకి వెళ్తున్నాము. ఈ పుట్ట దగ్గరనే పక్కనే చెట్టు ఉంటాయన్నమాట. ఈ పుట్ట దగ్గరనే అమ్మవారు వెలిచారు అనమాట స్వయంగా. ఈ అమ్మవారి ఎత్తు దాదాపుగా 20 అడుగులు ఉంటుందట. హలో, దర్శనం బాగా చేసుకోరి. పెట్టుకోవద్దు, కడిగిరాదు. అనుకోకుండా శ్రీశైలం ప్లాన్ వేసినాము. ఈ దగ్గరలోనే ఈ అమ్మవారి కడతాల అమ్మవారికి గుడి ఉంది, దర్శనం చేసుకుంది ఇక్కడ. ఇక మా చెల్లె సునీత ప్లాన్ వేసింది శ్రీశైలం పోదామని చెప్పేసి. వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ, వీళ్ళ వల్ల మాకు కూడా దర్శన భాగ్యం దొరికింది. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇది సండే కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా రష్ పబ్లిక్. ఇప్పుడు టైం ఎంత అయింది చూడు, టైం ఇప్పుడు 8:57, ఇంకా 9 అవుతుంది. ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా దిగుతున్నారు అందరూ వస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ మేకను కోస్తారు. ఇక్కడ మేకను కోళ్ళను ఈ రోడ్డుకు పక్కనే ఉంటుంది ఇది. ఇక మధ్యాహ్నం ఇంకో 1 అవర్ అయితే ఇక పబ్లిక్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతాం కార్లో. మా ఇంటి నుంచి 59 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ జస్ట్ 1 అవర్లో వచ్చినాం. 1 అవర్లో వచ్చినాం. నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతాం. టిఫిన్ చేసి మధ్యలో చాలా శ్రీశైలం. ఇక్కడ నాటుకోడి పలావ్ దగ్గర ఒక బండి ఉంది, టిఫిన్ సెంటర్. ఇంకా టిఫిన్ చేస్తున్నాం. వడ మైసూర్ బజ్జీ. నీరా వడ మైసూర్ బజ్జీ. స్పాన్సర్ మా సునీత. నాటుకోడి పలావ్ 10 గంటలకు ఓపెన్ చేస్తారంట ఈరోజు సండే రోజు. నైట్ 1 వరకు ఉంటుందంట. ఇక్కడ టిఫిన్ చేసేసి ఈ పక్కన మిస్టర్ చాయ్ ఉంది. ఈ చాయ్లో చాయ్ తాగేసి కార్లో వెళ్ళిపోతాం. ఏ టైం పాస్ అంతే. చలో, ఏం బిర్యానీ ఇది? బాగుంది. మనం ఆమె చూసింది కదా పై నుంచి. శాంతి 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 శాంతి. డార్జిలింగ్, కాశ్మీర్,
యా మనాలియా అక్కడిది అబ్బా పోతుంది అక్కడ గాలి పోతున్నాయి దగ్గర ఏంటంటే కనిపిస్తుంది నీళ్ళు పడతాయి నీళ్ళు పడతాయి పాలలాగా సేమ్ పాలు ఎట్లుంటే అట్లుంటాయి ఇట్లా దీనికి కనిపిస్తుంది చూసి వాళ్ళ ఫోటో మాకు వీడియో అదే ముందు ఇక్కడ శ్రీశైలం డ్యామ్ నీళ్ళు తక్కువ పోతున్నాయి వర్షాకాలం పోతే ఫుల్ ఉంటాయి బాగుంది 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 డ్యామ్ ఈ గ్యాంగ్ అయితే మా గ్యాంగ్ ఇదంతా ఎంజాయ్ చేస్తారు శ్రీశైలం డ్యామ్ రైట్ ఓకే రోడ్ చూపి ఇప్పుడు నువ్వే ఇప్పుడు షూటింగ్ చేసేది కానీ నీళ్ళు ఎక్కువ లేవు రాజు నీళ్ళు ఎక్కువ లేవు అసలు వర్షాకాలం వస్తే ఫుల్ ఉంటుంది వేడి చాలు రాజు ఆంధ్రాలో ఇట్లా ఉంటుంది అవును అలవాటు చేసుకోవాలా మనిషి ఇంటికి వేసి ఉంటుంది ప్రసాద్ తీసి నీళ్ళు పోతాయినా నీళ్ళ కాడ చూడాలి తీస్తారా చూసాం ఒక్క నిమిషం అంతా బట్టలు పడుతుంది సార్ మా దుస్తులు అంతా ఇది వేసేస్తారు కాలు కూడా సెట్ చేయండి చాలే ఐస్ క్రీమ్ బాగా రోడ్ అయితే వస్తుంది నీకు ఇంకా చూస్తే మాత్రం అబ్బా అన్నట్టు
మంచి పని చేసారు. అదొక్క బస్సు కనబడ్డది మనకి వచ్చేటప్పుడు యాదగిరి నుంచి అది కూడా ఏది ముందు టోల్ గేట్ ఉన్నది, ఎడమవైపు వెళ్ళకండి. ఎడమ వైపు నుంచి వెళ్ళండి అంటే ఎటు పోవాలి మనం? కుడి సైడా ఎడమ సైడ్? ఎడమ సైడ్ అన్నాడు. ఎడమ సైడ్ ఏమో టోల్ గేట్ చూపిస్తుంది. మమ్మీ కట్టానా రాజు? ఇదేనా లేదా అటు సైడ్ ఒకటి ఉంది? ఏది ఇదే ₹30 కార్కు, ఆటోకు, జీపుకు 100 రూపాయలు. బాగా ₹1 దోసుకునేకి. అమ్మాయి అన్ని స్టేట్ చూపిస్తుంది. నడుచుకుంటావా? ఇదేనా పార్కింగ్? ఏమో చూపిస్తుంది ఇక్కడ. టైము 1:17 మధ్యాహ్నం. కిలోమీటర్లు 221 కిలోమీటర్లు వచ్చినాం. పొద్దున 7:30కి బయలుదేరి ఈ టైంలో ఇప్పుడు వచ్చినాం మధ్యాహ్నం. ఎండకు డ్యాన్స్ ఆడుతున్నారు. ఎండకు అబ్బా ఏమైనా వేడియా ఉరుకోరు. కాళ్ళు కాలుతున్నాయి వీళ్ళకి. అసలు చెప్పులు వేసుకోలేదు. చెప్పులు కార్లో వదిలేసినాము. ఫుల్ ఎండ. పెట్టుకోరి బొట్టు పెట్టుకోరి. బాగుంది. రండి. అరే ఉరికి రండి. కాళ్ళు వేడి అసలు. ఏమన్నా వేడి అసలు. గుర్తింపులు ఉంటాయి. ఫుల్ వేడి. మన దగ్గర ఉన్న లగేజ్, ఫోన్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఫోన్కు ₹10, లగేజ్కి అయితే ₹20. ఫోన్ కానీ బ్యాగ్స్ కానీ లోపలికి నాట్ అలౌడ్. శీఘ్ర దర్శనానికి 300 వసూలు చేస్తారు అన్నమాట టికెట్. మేము మాత్రం ఉచిత దర్శనానికి వెళ్ళినాం. మేము స్వామివారి దర్శనం అయిపోయింది. ½ అవర్లో వచ్చేసినాం బయటికి. ఎక్కువ పబ్లిక్ లేరు అసలు. భోజనాలు చేస్తున్నాము. టైం 3 అవుతుంది. టైం ఇప్పుడు 2:47. ఇప్పుడు భోజనాలు చేస్తున్నాం. తినేసి మళ్ళీ బయలుదేరుతాం. దర్శనం మాత్రం మంచిగా అయింది. ఎక్కువ పబ్లిక్ లేరు అసలు. అయితే జస్ట్ ఒక ½ అవర్లో బయటకు వచ్చినాము. ఎక్కడ ఆగలేము మేము అసలు. కంటిన్యూగా అన్ని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు చూసినాము. మేము దర్శనం అయిపోయి తినేసినాము. తినేసి ఇక మా కార్లో సామాన్ సర్దేసుకున్నాం. ఇక బయలుదేరుతాం మేము. ఇక అక్కడ నుంచి మళ్ళీ వేరే చూసుకుంటూ వెళ్తాం. ఓం నమః శివాయ. సాక్షి గణపతి దేవాలయం దర్శనం చేసుకెళ్ళిపోయాం లోపలికి. సాక్షి గణపతి దేవాలయం. సాక్షి గణపతి దర్శనం చేసుకొని నెక్స్ట్ పాలధార పంచదారకి బయలుదేరాం. పాలధార పంచదార చూద్దాం. వచ్చిరా మీరు? ఇంకా ఇక్కడ కిందికి పోవాలి. కొండ పైన వాటర్ ఉంటుంది. చేద్దా చంద్రుడు పాలధార పంచదార. మేము మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఎక్కడ పోయినా షాపింగ్. ఇంటి దగ్గర షాపింగ్, ఎక్కడ పోయినా షాపింగ్. గుడికి వచ్చి కూడా షాపింగేనా? నడవండి తొందరగా. ఏముంది రా మీద?
రాజు వచ్చి పాలధార పంచదార పరమేశ్వరుని పాల భాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైనది. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రదోషంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు. రిటర్న్లో పాతాళ గంగను చూడడానికి బయలుదేరాం. ఇక్కడ నుంచి కిందికి వచ్చిన ఒకసారి చూద్దామని. జలకాలు ఆడతారంట, జలకాలు ఆడతారంట. 5 రోజులు కనిపించే డ్యాము శ్రీశైలం డ్యామ్ అది. ఇక్కడ నుంచి ఏం లేదు రాజా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది నీకు? నాకైతే మస్తు అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ కొండ దాటి ఆ బ్రిడ్జి పై నుంచి అక్కడ పోతాం, అటు సైడ్ పోతాం మనం శ్రీశైలానికి. మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఏందాక ఈ ఎండ్ నుంచి ఆ ఎండుకు పోయేస్తా అంట 400 రూపీస్ అంట, 400. 5 మంది కలిపి, అందరు కలిపి. రాజా ఎక్కండి, ఎక్కండి, చెప్పలేసుకో. మేము పడవలో కూర్చున్న ఫోటో తీయించుకున్నాము. ఒక ఫోటోకు 100 రూపాయలు. చలో స్పీడ్ పోదు. ఓ రాజా ఎట్లుంది? అరే వా, బాయ్. చెప్పుంటే పోతాయా? డబ్బులు అక్కడ యూనియన్ కొట్టేస్తారు. అట్లా అంటే నేను మాట్లాడుతున్నాను. అరే వా, కిందికి వేస్తుంది. తీసుకో, టార్గెట్ 5. సంతోషంతో ఎక్కినాక ఒక మాట, దిగినాక మళ్ళీ ఒక మాట. అచ్చా అచ్చా, మంచిది. రైట్ రైట్ రైట్. మాట్లాడితే అయిపోయినట్టు. రాజా ఇటు మళ్ళీ రాజా ఇటు మళ్ళీ కనపడాలి ఇక్కడ. కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. ఎస్ వారే వా, వారే వా, వారే వా.
యా రే 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 అరే వా ఉయ్యాల ఉయ్యాల రాజా చూడండి అరే రే 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 చూడండి చూడండి అమ్మో కళ్ళు రాజశ్రీ ఎట్లా ఉంది మజా వస్తుందా సునీత నీకు బాగుందన్నా మజా వస్తుందా నాకైతే చక్కెర వస్తుంది బాగుంది పోనీ అరే వా అచ్చా ఇది తెలంగాణ అంటే ఇదేమో ఆంధ్ర అంటే రెండు మధ్యలో మనం ఉన్నాం. ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్కు 90 నుంచి 95 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అయితే పడవలో కూడా తీసుకెళ్తారంట. ఒక్క మనిషికి 3,000 రూపాయలు, 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోవచ్చు. రిటర్న్ వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా? డీజిల్ ఎక్కువగా అవుతుంది దానికి, పెట్రోలా డీజిలా? దానిలో 5 లీటర్లు 100 కిలోమీటర్లా మంచిగా బాగుంది. అదే వచ్చా విజయవాడలో అందుకుతాం ఆ పడవలు ఎక్కువ వేసుకొని పెడతారు. ఆడ విజయవాడలో గొల్లపూడి అని ఉంటుంది. మావారి కనకదుర్గమ్మ గుడి ఉంది కదా అక్కడ. అది అక్కడనే ఉంటుందా? ఏమన్నా వేసి ఆ వెయిట్ అది ఎక్కడ పోదా? అది మరి పోతున్నట్లు అనిపిస్తుంది. గాలికి తిరుగుతుంది అది, అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది అది పడవ. అక్కడ తిరుగుతుంది, కింద రాయి ఉంటుంది, ఇంకా రాయి తిరుగుతుంటుంది. ఎనర్జీ 95 కిలోమీటర్ 190. ఇట్లా ఇంకోసారి చూడండి లాస్ట్ ఇక అక్క అక్క చూడ అక్క మజా తీసుకుంటుంది. అక్క అయితే లాస్ట్ ఇక అబ్బా బాబా వచ్చేసారి మంచిగా పట్టుకోరు ఏం రాజమ్మ లాస్ట్ ఇక రైట్ చేపలు రైట్ దిగండి. ఏ బాబు చూసి బాబు చూసి రాదు. దిగరాజా బాయ్ చేసినప్ప. చలో రైట్ చెప్పి ఫోటో చూపి ఫోటో తీసుకో. బాగా నచ్చింది. రైట్ రైట్ బాగా నచ్చింది. ఏమో బాగా వచ్చింది. ఎవరేమో కానీ ఆ గ్రీన్ సరేనా ఎల్లో సరేనా పాతల గంగలో పడవ ప్రయాణం చేసి ఇంటికి బయలుదేరుతున్నాం. రైట్ ఇది టోల్ గేట్ అనమాట బయటికి వెళ్ళడానికి. అయితే శ్రీశైలంది ఇది ఎంట్రన్స్. అయితే నైట్ 9 గంటల నుంచి ఉదయం 6 వరకు క్లోజ్ చేస్తారంట ఇది. అందుకైతే టైం చూసుకొని బయలుదేరండి. రైట్
నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు క్లోజ్, రోడ్ క్లోజ్.